కోపం వస్తే ఫస్ట్ ఏం చేస్తారు? మనకు కుదిరిన పని, కోపం వస్తే చేసే పని తిడతారా? ఓకే. తిట్టలేకపోతే ఏం చేస్తారు? కసిరే సమతలకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? అమ్మా మాట్లాడరు. ఇంకా ఎవరైనా చెప్పారు? ఎస్ బాబు, మౌనంగా ఉంటారు. అదే మాట్లాడకపోవడం అంటే. ఓ, మౌనంగా మాట్లాడతారు. ఓకే. కోపానికి కారణం ఏంటో ఆలోచించుకునేలా చేస్తారు. ఓ, ఈ విద్యలో చాలా బాగుంది. కొద్దిగా భార్య చెప్పిందా? నిజమే. సరే, మంచిది. కోపం వస్తే మాట్లాడడం మానేయడంలో ఉద్దేశం ఏంటి? కోపం వస్తే కోపం వచ్చిందని చెప్పాలి కదా, కోపానికి కారణం ఇదని చెప్పాలి కదా. మాట్లాడకుండా ఉండడం ఏంటి? ఏమండి, శిక్షించలేదా? ఏది? మాట్లాడకపోతేనా? మాట్లాడకపోతే ఎవరికి శిక్ష? మీరు నిజాయితీగా ఆలోచించి చెప్పండి. భర్త కోపం వచ్చి మాట్లాడడం మానేశాడు, ఎవరికి శిక్ష? భార్యకి కోపం వచ్చి భర్తతో మాట్లాడడం మానేసింది, ఎవరికి శిక్ష? మీరు సరిగ్గా ఆలోచించి చెప్పాలి. సరిగ్గా వెనక నుంచి సిగ్నల్స్ ఇట్లా ఇద్దరు చెప్పి ఇద్దరికీ శిక్షే. పాపం ఆయన కసిరేసి వెళ్ళిపోతాడట. ఎక్కడికి వెళ్తాడు? రోడ్డు మీద సైకిల్ తొక్కుతా ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర మాట్లాడడానికి లేదు, ఎవరికి చెప్పడానికి లేదు, ఇంటికి వస్తే మాట్లాడడానికి లేదు. ఎవరికి అనుకుంటారు శిక్ష? మౌనంగా ఉన్న వాళ్ళకి, మాట్లాడడం వినపడని వాళ్ళకి. భర్త కోపం వచ్చి భార్య మీద మౌనంగా ఉంటే భర్తకి శిక్షే, భార్యకి శిక్షే. భార్య కోపం వచ్చి మౌనంగా ఉంటే భార్యకి శిక్షే, భర్తకి శిక్షే. నేను ఎలాంటి కుటుంబంలో పుట్టానంటే, మా నాన్నకి కోపం వస్తే జస్ట్ 3 నెలలు మాట్లాడేవారు కాదు. ఈలోపు ఇంట్లో ఏదైనా ఒక పుట్టినరోజులు బాగా చేసేవాడు. మా ముగ్గురు పుట్టినరోజులు, ఏదైనా ఒక పుట్టినరోజు లేకపోతే కనుక ఏదైనా పండగ వస్తే మళ్ళీ ఆయనే పలకరించేవాడు. అనుకునేవాళ్ళం, అమ్మాయి మాట్లాడాడు. నేను మరీ 3 నెలలు కాదు కానీ 3 రోజులు. నాకు కోపం వస్తే మాట్లాడేవాడిని కాదు. నాకు ఉదయం 4 గంటలకి టీ తాగడం అలవాటు. పెళ్ళయ్యే వరకు అది అలవాటు. నా మాటలు జాగ్రత్తగా వినాలి. పెళ్ళయ్యే వరకే అలవాటు, పెళ్ళి తర్వాత సాధ్యం కాదు. పెళ్ళయ్యే వరకు ఏం చేసేవాడిని అంటే, ఉదయం 4 గంటలకు లేచేవాడిని, చక్కగా రోడ్డు మీదకి వచ్చేవాడిని. అప్పుడే టీ స్టాల్స్ తెరుస్తూ ఉండేవాళ్ళు. నిలబడి టీ తాగేవాడిని, అటు ఇటు నడిచేవాడిని, మళ్ళీ ఇంకో టీ తాగేవాడిని. ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. మాకు వాళ్ళ ఇంట్లో కాలేజీకి వెళ్ళేవాడిని. ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంట్లో భార్య ఉంది. నా భార్యకి 6:30కి కనుక నిద్ర లేపితే అప్పుడే తెల్లవారిందా అంటది. నాకేమో 4 గంటలకు లేచి నేను ఇలా చూస్తూ ఉంటాను అన్నమాట. లేస్తుందేమో నచ్చాడు, అలా లేవదు. ఈలోపు ఏడ్చుకుంటానే బైబిల్ చదివేవాడిని. బైబిల్ చదువుతూ మధ్య మధ్యలో చూస్తూ ఉండేవాడిని, కదలదు. ప్రార్థన చేసేవాడిని, మధ్యలో ఒక కన్నీలా తీసి మళ్ళీ చూసేవాడిని, లేవదు. ప్రార్థన అయిపోయేది, నాకేమో చిరాకు వచ్చేది, ఇట్లా నేలంతా అంతా ఉండేవాడిని, లేవదు. ఇంకా అటు ఇటు సౌండ్స్ చేసేవాడిని. కొంచెం 6:30కో ఎప్పుడో లేచి ఏంటండి అనేది అనమాట. నేను చెప్పేవాడిని కాదు. నాకు మనసులో అనిపించేది, అసలు ఇంత బాధ ఎందుకు? శ్రీదేవి లేచి కొంచెం టీ పెడతామని అడగచ్చుగా. అమ్మో, అడిగితే చులకనైపోతాం. మళ్ళీ తనంతటి తనే భర్త గారి మీద గౌరవంతో 4 గంటలకల్లా లేచి ఫ్రెష్గా నాకు టీ ఇచ్చి, భర్త గారు మీకోసమే టీ పెట్టాను అనాలన్నమాట. నేను దిగజారిపోవడం ఏంటి అసలు? చిచ్చి, నేను దిగజారు అలా అని చెప్పి మా ఇంట్లో పొయ్యి మొదటి ఎక్కడ మండటం మొదలయ్యేదో తెలుసా? నా పొట్టలో కరకర కరకర మండుతూ ఉండేది. గుండెలో మంట మండుతూ ఉండేది.
నా భార్యకి ఏం తెలియదు, పొద్దున్న లేచి ఇలా చూస్తుంది అనమాట, ఇలా చూస్తాను. మామూలుగా తిరుగుతూ ఉండేది, నేను మాట్లాడేవాడిని కాదు. దగ్గరికి వచ్చి అండి అని ఏదో చెప్పబోతామంటే నేను చూసేవాడిని. కానీ పాపం మొదట్లో అర్థం కాదు. ఈలోపు నా మీద ఒక కుట్ర జరిగింది ఇంట్లో. నాకు 2 అక్కలు. మా పెద్దకి ఏం చేసిందంటే, తను తెనాలని ఉంటుంది, నా భార్యకి ఏదో ఒక రోజు చెప్పేసిందంటే రహస్యం. బాబీ అంటే నన్ను బాబీ అంటారు ఇంట్లో. కోపం వస్తే ఈ ముక్కు పుటాలు ఇలా పైకి వెళ్తాయి, అది సిగ్నల్ చూసుకొని చెప్పారంట. నా భార్య ఇలా చూసి గుర్తుపట్టేయడం మొదలుపెట్టింది. ఈ విషయం నాకు తెలియదు. అప్పుడు దగ్గరకు వచ్చి, అండి సీరియసా, దేని గురించి? నేను చెప్పేది ఏంటి, నువ్వు నాకు పొద్దున్నే లేచి 4 గంటలకి టీ పెట్టలేదని చెప్పడం ఎంత షేమ్ అసలు. చిచ్చి, నేను చెప్పను. శ్రమ ఎవరికో తెలుసా? నాకు శ్రమ, నా భార్యకి శ్రమే. మాట్లాడటం గురించి, మాట్లాడకుండా ఉండటం గురించి మాట్లాడుతున్నాను నేను. భార్యాభర్తలిద్దరూ సంభాషించుకోవడం గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక అమెరికన్ రచయిత్రి ఏమని చెప్పిందంటే, ఆమె పేరు జాయిస్ క్యారల్ ఓట్స్. ఆమె ఏమందంటే, వివాహం అనేది నిరంతరంగా జరిగే సంభాషణ అని చెప్పింది. ఇంగ్లీష్లో చెప్తున్నాను, చదువుకునే పిల్లలకి బాగుంటుంది. మ్యారేజ్ ఈజ్ a never ending conversation. ఆమె చెప్పిన మాటలేదు. భార్య భర్తతో మాట్లాడుతూ ఉంటుంది, భర్త భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ కాన్వర్జేషన్. ఆగదు ఆ సంభాషణ, నిరంతరం సాగుతూ ఉంటుంది ఆ సంభాషణ. అసలు ఈ మాట్లాడకపోతే మనకేం జరుగుతుంది చెప్పండి? ఈ మాట్లాడే లక్షణం మనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా సరే చెప్పచ్చు. ఆదాము వాళ్ళు దేవుడితో మాట్లాడారా? మరి దేవుడితో మాట్లాడడానికి ఆదాము వాళ్ళకి అసలు మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమా? దేవుడి అయితే ఏమా మాట దేవుడి దగ్గర నుంచి వచ్చింది. మరి మనం ఎట్లా మాట్లాడటం మొదలు పెట్టాం చెప్పమ్మా? మాటతోనే సృష్టించాడు మనల్ని. మనకి మాట్లాడడం ఎక్కడి నుంచి వచ్చింది? నేను గుడివాడ పట్టణంలో పుట్టాను, కృష్ణా జిల్లా గుడివాడలో. ఇప్పటికీ నేను గుడివాడ రోడ్ల మీద నడుస్తా ఉంటే, నేను గుడివాడ విడిచిపెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. మాకు ఇల్లు ఉంది, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. గుడివాడ రోడ్ల మీద కనుక నేను నడిస్తే ఒక 5-10 నిమిషాల్లో ఎవరో ఒకరు నన్ను ఆపి, నువ్వు ప్రకాశ్రావు గారు అబ్బాయి లేదంటారు. మా నాన్న పేరు ప్రకాశ్రావు. ఎందుకంటారు? పోలిక పోలిక. నీకు మాట్లాడడం అనే లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని పోలికగా పుట్టాం కాబట్టి. అంటే నాకు మా నాన్న పోలిక ఎలా వచ్చిందో మనందరికీ మన నాన్న పోలిక వచ్చింది. ఎవరు మా నాన్న? దేవుడు. ఆదికాండం 1:26. ఆదికాండం 1:26. చాలా దేవుడు అన్నాడంట, నా పోలికలో నా స్వరూపంలో మనిషిని చేస్తాను అనుకుని అలాగే చేశాడు. మన దేవుడు ఎట్లాంటి దేవుడు అని అంటే మాట్లాడే దేవుడు. ఆయన మొదలుపెట్టింది సృష్టి మొత్తం కూడా ఆయన దేంతో సృష్టించాడు? మహత్తు గల తన మాట చేత సృష్టించాడు. బైబిల్ చెప్తున్న మాట్లాడి దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన పోలికలో చేయబడ్డాం కాబట్టి మనము మాట్లాడే మనుషులే. మనం మాట్లాడకుండా ఉండలేము. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నా భార్య మీద కోపం వచ్చి నేను అలిగాను అనుకోండి, మాట్లాడకుండా కూర్చున్నాను అనుకోండి,
నాకు ఇచ్చినటువంటి స్వభావానికి పోలికకి విరుద్ధంగా బ్రతుకుతున్నాను అనమాట. నేను ఉండలేదు. చూడండి, చాలా సింపుల్. మనం బస్ స్టాండ్కి వెళ్ళి బస్ దగ్గర నిలబడతాం. మనం చదువుతున్నాము, కొంత గొప్ప టైం తెలుసు, బస్సు ఇంకా రాలేదు, రావాలి. కానీ పక్కన ఎవరో మనకు తెలియదు, పక్కకి తిరిగి అంటాము, ఏమంటే విజయవాడ బస్సు రాలేదా ఇంకా అంటాం. మనం పక్క మనిషితో మాట్లాడాలి, మనం మాట్లాడడానికి చేయబడ్డాం. భార్యతో భర్త మాట్లాడడం కానీ, భర్తతో భార్య మాట్లాడడం కానీ ఎక్కడి నుండి వచ్చింది ఈ పోలిక అంటే దేవుడి నుండి వచ్చింది. మనిషి స్వభావంలోనే మాట్లాడడం, సంభాషించడం అనేది ఒక లక్షణం, అది ఒక గుణం. అది అందుకే మాట్లాడకపోతే మౌనంగా ఉంటే నాకు శ్రమే, ఆ మాటలు వినని నా భార్యకి శ్రమే. మనకి విరుద్ధమైనటువంటి పనులు మనం చేస్తున్నట్లేక. ఇది మనకి తెలియాల్సినటువంటి విషయం. బాగుంది. మీరు మరి మాట్లాడడం మానేశారు, మళ్ళీ ఎట్లా మొదలు పెడతారు? ఎవరు మొదలు పెడతారు? అవసరమైనప్పుడు. చూసారా అమ్మ పాస్టర్ గారు, ఇదేదో కొంచెం నాకు కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఈ కింద ఫ్లోర్లో జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. పాస్టర్ గారు అనుభవం అని చెప్తున్నారు. అవసరమైనప్పుడు ఏమా జనరల్గా అంతేగా, ఎవరికి అవసరమైనప్పుడు. అది కూడా నేను చెప్పాలా, మాస్టర్ గారు చెప్పాలా? ఎవరికి అవసరమైనప్పుడు అంట. మనం నవ్వుతున్నాం కానీ రోజు జరిగేది. మీరు నాలాంటి దుర్మార్గులు కాదు, మీరు మంచోడు. నేను 3 రోజులు మాట్లాడుకుంటామంటే మీరు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, లేకపోతే ఒక 3 నిమిషాలు. కానీ మాట్లాడకుండా ఉంటాం మనం. ఎవరితో మాట్లాడమా? శత్రువుతో మాట్లాడడం. మనం శత్రువుతో మాట్లాడడం. ఎవరితో మాట్లాడడం? మనం ఇంకొక ఆన్సర్ ఏదైనా సంబంధం లేని వాళ్ళతో మాట్లాడడం. ఎవరితో మాట్లాడడం? మనకి ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడడం. అంటే వాళ్ళు ఏం చేస్తాం? మనం ద్వేషిస్తాం. మనం మన శత్రువులతో మాట్లాడడం, సంబంధం లేని వాళ్ళతో మాట్లాడడం, మనం ద్వేషించే వాళ్ళతో మాట్లాడడం. అంటే భార్యతో మాట్లాడటాన్ని భర్త తాత్కాలికంగానైనా సరే ఆపుతున్నాడు అంటే భార్యని తాత్కాలికంగా ఎలా ట్రీట్ చేస్తున్నాడు? శత్రువులాగా ట్రీట్ చేస్తున్నాడు. నువ్వు నాకు సంబంధం లేని మనిషి అని చెబుతున్నాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వంటే నాకు ద్వేషం. ప్రేమ లేదంటాం లేదు, నువ్వంటే నాకు ద్వేషం. మాటలు ఆపితే మనం ఇస్తున్నటువంటి సిగ్నల్ అన్నమాట ఇది. మనం మాటలు ఆపితే మనం ఇచ్చే సిగ్నల్. ఎక్కడే ఉన్నారు అందరు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారని అంటే ఇవే మాటలు ఆలోచిస్తున్నారా? మీరు వెంటనే మీ వ్యక్తిగత జీవితాల్లో రకరకాల సంఘటనలు గుర్తు చేసుకోవాలి. ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటే మనం ఎలా స్పందిస్తున్నాం. నేను బయట వాళ్ళ సంగతి మాట్లాడటం లేదు, భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల. అసలు నేను నా జీవితాన్ని ప్రభావితం చేసిన వాక్యం ఇప్పుడు నేను మీతో చదివించినటువంటి వాక్యం.
ఏదంటే 1:26 నన్ను విపరీతంగా ప్రభావితం చేసింది. నేను చివరి సెషన్ నేనే మాట్లాడతాను. ఆ సెషన్లో కూడా నేను మరికొన్ని విషయాలు దానిలో నుంచి మాట్లాడతాను. కానీ నేను చాలా వాటిల్లో ఫెయిల్ అయిపోయాను, చేయకుండా ఉండిపోయాను అనమాట. చాలా కష్టమైపోయింది. నాకు నరకం, నా భార్యకి నరకం చూపించాను నేను. ఇవాళ వెనక్కి తిరిగి ఆలోచించుకుంటామంటే జ్ఞానం లేదేంటి నాకు అనిపిస్తుంది. ఇలా ఎందుకు చేసుకొచ్చానే అనిపిస్తుంది. ఇంతకాలాన్ని ఎలా కోల్పోయాను అనిపిస్తుంది నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తాను. అందుకోసం ఇవన్నీ నేను చెప్తుంది. నేను ఎప్పుడైనా సరే ఫ్యామిలీ సెమినార్ ప్రార్థన చేస్తే కనుక నేను ఏమంటున్నాను ప్రార్థన చేస్తానంటే, ప్రభా మేము పడినటువంటి కష్టాలు, శ్రమలు వేరే కుటుంబం ఎవరు పడకూడదు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళినటువంటి పిల్లలు అనమాట. వాళ్ళు వివాహ జీవితంలో చక్కగా ఎదిగేటప్పుడు ఆ ఫ్రెష్నెస్ మొత్తం ఎంజాయ్ చేయాలి. కొత్తగా దంపతులైన వాళ్ళు అనమాట, హాయిగా ఎంజాయ్ చేయాలి. అందుకని నేనేమి సిగ్గుపడను. ఇలా చేశాను నేను, ఇప్పుడు ఇట్లా తయారయ్యాను అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. కొంతమందికి ఏంటి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. మూడో అధ్యాయంలో ఆదికాండం 3వ అధ్యాయం ఓపెన్ చేయండి. ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి నుంచి మొదలుపెట్టి చదువుతున్నాం. దేవుడు చేసిన సమస్త భూజంతువులలోనూ సర్పము మిక్కిలి యుక్తిగలదై ఉండెను. బాగుంది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. సరే, అమ్మమ్మ ఏదైనా వనంలో అటు ఇటు తిరుగుతూ ఉంది, లేదా ఏదో పని చేసుకుంటా ఉంది. సర్పం అంటే సాతాన్ ఏజెంట్ అనమాట. అప్పటికి సాతాన్ సర్పాన్ని వాడుకున్నాడు. సర్పం వచ్చి ఏంటి నిజంగానే నేను విన్నది అని చెప్పి అడిగితే అప్పుడు ఏం ఆన్సర్ చెప్పింది? ఎవరైనా చదవండి. అవి ఏమో ఆన్సర్ చెప్పింది. 3వ వచనం చదవండి. ఓకే, అదిగో ఈ చెట్ల ఫలాలన్నీ మేము తినొచ్చు, వాటిని మాత్రం మేము తినకూడదు, తాకూడదు. అవి చేస్తే కానీ మేము చచ్చిపోతాం అని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ విషయం అమ్మకి ఎలా తెలుసు? ఈ విషయం అమ్మకి ఎలా తెలుసు? ఏమా? ఆదాము అమ్మకి చెప్పాడు. ఆదాము అమ్మకి చెప్పాడు, తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా మనం తినొచ్చు, ఆ చెట్లే మాత్రం మనం తాగకూడదు, తినకూడదు అని చెప్పి ఆదాము చెప్పాడు. ఆదాముకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు ఎవరికి చెప్పాడు? ఆదాముకి చెప్పాడు. ఆదాము ఎవరికి చెప్పాడు? మీరు పోలిక గమనిస్తున్నారా? దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆదాము విని దాన్ని తన భార్యతో పంచుకున్నాడు. సంభాషించడం అనేది 2 రకాలు. ఒకటి మన దేవునితో సంభాషణ. మన దేవుడి నుంచి మనం పొందినది యావత్తు ఈ 2వ రకం సంభాషణ, మన భాగస్వామితో సంభాషణ. దేవుడు నాకు కొంచెం నేర్పిస్తాడు, ఇలా ఉందని అంటాడు, నేను దాన్ని నా భాగస్వామి పట్ల చూపిస్తూ ఉంటాను, భాగస్వామితో పంచుకుంటా ఉంటాను, భాగస్వామికి తెలియజేస్తూ ఉంటాను. నా భార్య దేవుడితోటి మాట్లాడుతూ ఉంటుంది, దేవుడి మాటలు వింటూ ఉంటుంది, దేవుడి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటుంది. నా దగ్గరకు వచ్చి తానేం నేర్చుకుందో అది జీవించి చూపించడానికి ప్రయత్నిస్తుంది. నాకు విపరీతమైనటువంటి కోపం, ఆ కోపాన్ని దేవుడు తీసేయి అని చెప్పాడు. నేను తీసేశాననే విషయం నా భార్యకి ఎలా తెలుస్తుంది? నా భార్యకి నేను చూపిస్తాను నాకు కోపం తగ్గింది అని చెప్పి. ఇదివరకు 3 రోజులు, ఇంతకు ముందు 2 రోజులు, నిన్నటి వరకు 1 రోజు, ఇవాళ 1 గంట కూడా ఉండటం లేదు. నా భార్యకి ఏమర్థం అవుతుందంటే, ఓహో దేవుడు నా భర్తకి చెప్పి మారుస్తున్నాడు, అందుకనే నా భర్త ఎలా మారుతున్నాడు. భర్తలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దేవునితో మీ సంభాషణ సరిగా ఉన్నట్లయితే భార్యలతో మీ సంభాషణ సరిగా ఉంటుంది.
మీరు దేవుడితో ఎప్పుడు మాట్లాడడం మానేస్తారో అప్పుడు మీరు మీ భార్యలతో మాట్లాడే తీరులో మార్పు వచ్చేస్తుంది. భార్యలు గమనించుకోవాలి. మా ఆయన పొద్దున్నే లేవగానే బైబిల్ చదువుతున్నాడు కాబట్టి ఇంకా ఏమీ పర్వాలేదు, నేను మాత్రం లేచి ఇల్లు ఉడుస్తాను, అంట్లు తోముతాను, చక్కగా ఆయన టీ పెట్టి టిఫిన్ ఇచ్చి పంపిస్తాను అనంటే కనుక కుదరదు. నువ్వు కూడా దేవునితోటి చక్కగా ఆయన మాటలు వింటూ ఉండాలి. నీ మనసులో ఉన్న ఆయనతో చెబుతూ ఉండాలి. ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకొచ్చుకున్నది నీ భర్తకి కనబరచాలి. నీ భర్తతో చెబుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో ఏ ఒక్కరో దేవుడితో మాట్లాడితే సరిపోదు. నా భార్య అండి వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందండి, 7 శుక్రవారాలు చేస్తుందండి, 8 గంటల పాటు ఏమీ మాట్లాడకుండా ఉండదండి. కబుర్లు చెప్పొద్దు. ఇట్లాంటి నీ భార్య ప్రార్థన చేస్తుంటే మంచిదే, మరి నువ్వేం చేస్తున్నావు? దేవునితో నీ సంభాషణ ఎట్లా ఉంటుంది? మనకి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మీరు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోదగినటువంటి వాక్యం ఇది. పూర్వకాలం ముందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మౌనంగా ఉండడు. మన దేవుడు మౌనంగా ఉండడు, మాట్లాడుతూ ఉంటాడు. మనకి దేవుడు ఎవరు ఎలా తెలిసింది చెప్పండి? దేవుడు ఎవరు మనకు ఎలా తెలిసింది? ఆయనే చెప్పాడు మనకి, నేను ఉన్నవాడును అనువాడును. ఆయన ఏంటి అనేటువంటిది మనకు అర్థమయ్యేలా ఆయనే మనతో చెప్పాడు. నువ్వేంటో అర్థం అవ్వాలి అంటే నీ భర్తకి నువ్వు చెబుతూ ఉండాలి, ఇది నా ఆలోచన, ఇది నా కోరిక, ఇది నా బాధ, ఇది నా కష్టం, ఇది నా ఇబ్బంది, ఇది నా తృప్తి, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, నువ్వు ఇలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భర్త తన భార్యతో చెబుతూ ఉండాలి, నువ్వు ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మీరిద్దరూ ఒకరితోటి ఒకరు సంభాషించుకోవటం అనేది మాత్రం జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒకవేళ భర్త భార్యతో మాట్లాడకుండా, భార్య భర్తతో మాట్లాడకుండా ఉంటే ఏం జరుగుతుంది? నువ్వు నీ భాగస్వామితో మాట్లాడకపోతే ఏం జరుగుతుంది? ఏమా? ఇంకా కొంచెం వేరే విధంగా, వేరే ఎవరైనా మాట్లాడతారు, మళ్ళీ చెప్తున్నాను కావాలని, వేరే ఎవరైనా మాట్లాడతారంటే నీ భర్తతోటి వేరే స్త్రీ మాట్లాడుతుంది, నీ స్త్రీతోటి వేరే పురుషుడు మాట్లాడతాడు అనేటువంటి భావనతో మాత్రమే మాట్లాడతాడు. అది కూడా సాధ్యమే. నువ్వు నీ భర్తతోటి మాట్లాడకుండా ఉంటే వేరే వాళ్ళు ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తారు. అది అతని చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, బావ కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేకపోతే టీవీ కావచ్చు. చాలా తేలిక అన్నమాట. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనేటువంటి దానికి ఆస్కారం ఎందుకు ఏర్పడుతుంది అంటే, నువ్వు మాట్లాడవలసిన చోట మాట్లాడవలసినటువంటివి మాట్లాడడం లేదన్నమాట. మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే కనుక ప్రశ్నలు ఏమైనా ఉదయిస్తే నన్ను ఆపొచ్చు. చెప్పాను, ఇది ప్రసంగమేం కాదు. నేను ప్రశ్నలు అడుగుతుంటే మీరు ఎలా ఆన్సర్లు చెప్తున్నారు. మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కనుక నన్ను ఆపొచ్చు. నాకు ఒకసారి ఈ విషయంలో అనుమానం ఉంది, నేను ఏమీ ఇబ్బంది పడను. రోజు నా పని ఏంటంటే క్లాసులో పాఠాలు చెప్పడం. క్లాసులో స్టూడెంట్స్ కూడా అర్థమైందా లేదా అని చెప్పి నేను అడుగుతాను. వాళ్ళకి అర్థం కాకపోతే సార్ ఈ పాయింట్ మళ్ళీ చెప్పండి అంటారు. మనం ఇక్కడ ఊరికి ఈ ప్రోగ్రామ్ అయిందా లేదా అన్న దాన్ని కూర్చోవాలి. మీకు ఈ విషయాలు మీ మనస్సులోకి చేరినగా చేరలేదు, దానికోసం కూర్చున్నాం. దేవుడు మన కోసం ఈ 2 రోజులు ప్రత్యేకపరిచాడు. అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు ఆ విషయాన్ని? ఏంటో కొంచెం ఇబ్బందిగా ఉన్నారు, అందుకోసం అడుగుతున్నాను. దేవుడు ఈ 2 రోజులు మన కోసం ఆశీర్వాదంగా ఇచ్చాడనే విషయాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? మరి అందుకని మీకు ఇది ఆశీర్వాదం అనిపించినట్లయితే మీరు మధ్యలో అనుమానాలు వస్తే అడగండి, ఏం మొహమాట పడదు.
అయ్యో ఆయన ఏంటి అట్లా మాట్లాడారు, ఈవేంటి ఇట్లా మాట్లాడింది, మనసులో సందేహాలు పెట్టుకోవాలి. మనం చర్చించుకుంటే విషయాలు స్పష్టత వస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడకపోతే ఆ స్థానాన్ని, ఆ సమయాన్ని వేరే వాళ్ళు తీసుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మీరు ఇవ్వకపోతే, అంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటున్నారు, టీవీతో కూర్చుంటున్నారు, రకరకాల పనులతో కూర్చుంటున్నారు, షాపింగ్తో కూర్చుంటున్నారు, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవడానికి కూర్చుంటున్నారు, అతనికి మీతో వచ్చే మాట్లాడదాం అనిపించింది అనుకోండి, విశ్రాంతిగా కూర్చుని మీరు అందకుండా అటు ఇటు తిరుగుతున్నారు అనుకోండి, చిరాకేసి లేచి బయటకు వెళ్తాడు. లేదా మీరు మాట్లాడాలి అని చెప్పి మీ భార్య మీకోసం ఎదురు చూస్తూ ఉందనుకోండి, మీరు రావడమే టీవీ పెట్టుకునో, లేకపోతే నా భార్య అంటాం మొదలుపెట్టింది ఈ మధ్యకాలంలో, ఏమండి మీ మొదటి భార్యని బాగా ప్రేమిస్తున్నారండి అని అంటుంది. నేను నవ్వాను, ఏంటి కొత్తగా అని చెప్పి, అదే మీ మొదటి భార్య అంటుంది. నా చేతుల్లో సెల్ ఫోన్ అనమాట, నా సెల్ ఫోన్ ఒక చూపించి మీ భార్యను బాగా ప్రేమిస్తున్నారు మీరు అని అంటుంది. అంటే నా భార్యకి కేటాయించాల్సిన సమయాన్ని నేనేం చేస్తున్నానంటే సెల్ ఫోన్కి కేటాయిస్తున్నాను. ఇది మన రోజువారీ జీవితంలో జరిగే పనులు. నువ్వు నీ భర్తకి సమయాన్ని కేటాయించకపోతే నీ భర్త వేరే చోట సమయాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు నీ భార్యకి సమయాన్ని కేటాయించకపోతే నీ భార్య వేరే వాళ్ళకి సమయం కేటాయిస్తుంది. అది ఏదైనా సరే కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. భార్య భర్తల మధ్యలో ఈ విధమైనటువంటి సంభాషణ అనేది అత్యంత ఆవశ్యకం. అత్యంత ఆవశ్యకం అంటే అత్యంత ఆవశ్యకం. అసలు ఈ మాట్లాడుకునేటప్పుడు ఏముంది అండి, ఓ మాట్లాడుకుంటారు. మా అమ్మ నాన్న బలేరు కొట్టుకునేవాళ్ళు, ఇద్దరూ ప్రభు తెలిసిన వాళ్ళే. మా నాన్న టీచర్ ఉద్యోగం చేస్తూ 10 సంవత్సరాలు పాస్టర్గా కూడా చేశాడు. పాస్టర్ గారు లేకపోతే మా చర్చికి నాకు భలే విచిత్రంగా ఉంటుంది అనమాట. వారం పొడుగులా తగాదా పడి ఆదివారం ఉదయం రాగానే చక్కగా గౌరవ డ్రెస్ అయిపోయి అందరికంటే ముందు చర్చికి వెళ్ళిపోయేవాడు, చర్చి నడిపించేసేవాడు. ఉదయం తెలుగు సర్వీసు, సాయంత్రం ఇంగ్లీష్ సర్వీస్. మళ్ళీ మా నాన్న చాలా పండితుడు, అస్సలు ఏమి కాలేదు ఆ విషయంలో. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. భార్య దగ్గరికి వస్తే మాత్రం మర్చిపోయాడు అనమాట. ఇలా పట్టుకుని టపా కొట్టేసేసేవాడు. నాకు విచిత్రంగా ఉంటుంది అనమాట. ఏంటి సమస్య? సంభాషణ. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడతావో నీలో వాళ్ళ పోలికలు ఉంటాయి. అవునా కాదు? అయ్యే ఏంటన్నారు మీరు? ఏమన్నారు? మీరేదో అన్నారు దానికి, మీరేదో ఒక మాట అన్నారు దానికి. నేను మళ్ళీ చెప్తాను, మీరు ఎవరితో మాట్లాడతారో, ఎవరితో ఎక్కువ మాట్లాడతారో మీలో వాళ్ళ పోలికలు ఉంటాయి. మీరు మీ భర్తతో ఎక్కువ మాట్లాడతారు అనుకోండి, మీరు మీ భర్త పోలికలు ఉంటాయి. తన పోలికలు మీలో కనబడతా ఉంటే మీ భర్తకి మీరంటే అన్యాయ ఇష్టం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన చూసుకుంటూ ఉంటాడు మీలో. మీరు మీ భార్యతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మీ భార్య పోలికలు మీలోకి వస్తూ ఉంటాయి. ఇద్దరు ఒకరిలోకి ఒకరు ఎదుగుతూ ఉంటారు. మా అమ్మ నా పొద్దున వాళ్ళకి చెప్పానుగా, తెల్లవారుజాము 4:30కి 5కి గొడవ శబ్దం కనపడతా ఉండేది. ఏంటని చెప్పి లేచి చూస్తే వాళ్ళిద్దరు తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుంటా ఉండేవాడు. ఎప్పుడు మాట్లాడుకుంటారో తెలియదు, ఎప్పుడు మాట్లాడుకుంటారో తెలియదు. మాట్లాడుకుంటా ఉండేవాడు. భలే విచిత్రంగా ఉండేది. ఏం మాట్లాడుకుంటారు అసలు భార్య భర్తలు? అవుతారేంటి? పర్సనల్ ఏం మాట్లాడుకుంటారా? కష్ట సుఖాలు మాట్లాడుకుంటారంట. సరే, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను, నాకు ఆన్సర్ కాకుండా వేరేదేనా? అసలు ఏం మాట్లాడుకుంటారు భార్య భర్తలు? నేను మీ వ్యక్తిగత విషయాలు చెప్పని అడగడం లేదు.
అదేదో పెద్ద రహస్యాలు లాగడానికి కాదు. ఇళ్లలో భార్యాభర్తలు ఏం ఆడుకుంటారు, కుటుంబ విషయాలు మాట్లాడుకుంటారు. ఇళ్లలో భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారు, అవసరాలు మాట్లాడుకుంటారు. ఎవరి అవసరాలు మాట్లాడుకుంటారు? పిల్లల అవసరాలు మాట్లాడుకుంటారు, ఫ్యామిలీ అవసరాలు మాట్లాడుకుంటారు, పిల్లల భవిష్యత్తు ఏంటని మాట్లాడుకుంటారు. ఇంకా వివాహాల గురించి, భవిష్యత్తుల గురించి, ఖర్చుల గురించి మీరు అసలు అసలే చెప్పడం లేదు. అబ్బే అసలే చెప్పడం లేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదని మాట్లాడుకుంటారు. ఎవరన్నా ఏంటది? సంఘం గురించి కూడా ఇంట్లో మాట్లాడుకుంటారు. పాస్టర్ గారు జాగ్రత్త. మరి సంఘం గురించి కూడా ఇంట్లో మాట్లాడుకుంటారట. సమస్యల గురించి. ఎవరు సమస్యలు ఉన్నది? ఏం సమస్యలు? ఇందాకేమో మీ ఆవిడ అసలు నా కాపరి, నా సేవకుడు, నా గృహ నిర్వాహకుడు, అసలు కానీ నేర్చుకోవాల్సింది ఏమీ లేదంటే సమస్యలు అంటే ఇప్పుడు కొత్తగా ఏంటో ఇప్పుడు వినాలి. నేను అదే నాకు అనుమానంగానే ఉంది. ఏదో ఆ అమ్మాయి చెబుతుంటానే నేను అనుకున్నాను ఇక్కడేదో కొంచెం అవసరం ఉంది అని చెప్పి. ఏ సమస్యలు? వాళ్ళకి లవ్ మ్యారేజ్. ఇంకేం సమస్యలు? అదే సమస్య, అదే సమస్య. భయాలు మాట్లాడుకుంటారు, దిగుళ్ళు మాట్లాడుకుంటారు, దుఃఖాలు మాట్లాడుకుంటారు. ఇందాక అవసరాలు అన్నారు, వ్యక్తిగత అవసరాలు మాట్లాడుకుంటారు, కష్ట సుఖాలు అన్నారు ఆయన. మనసుకు కలిగిన కష్టం మాట్లాడుకుంటారు. ఏమైనా కానీ మనందరం కలిసి మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజున నన్ను అసలు సరిగ్గా వాళ్ళకరించలేదు తెలుసా నీకు? ఆవిడ ఆయనతో చెబుద్ది, ఆయన మీ అన్నయ్య కూడా ఇట్లానే చేశాడులే, నేను మర్చిపోయాను అనుకుంటున్నావా అంటారు. మాట్లాడుకుంటారు, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఏంటో నాకు ఈ మధ్యలో కొంచెం డొక్కల్లో నొప్పిగా ఉందంటాడు ఆయన. అయ్యో ఎప్పటి నుండి అంటే దేవుడు నాకు చెప్పలేదు ఏంటి అంటే, నీకు చెప్తే భయపడతావు అని చెప్పి చెప్పలేదని అంటాడు. వ్యక్తిగతమైనటువంటి విషయాలనంటే ఇంకా వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఉంటాయి, నేను ఉన్నవనంటం లేదు. కానీ కమ్యూనికేషన్ అనేటువంటి దానిలో, సంభాషించుకోవటం అనేటువంటి దానిలో మళ్ళీ ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనం చదువుమా. సంభాషించుకోవడంలో మీరిద్దరూ దిగంబరులు ఉంటారు. నిన్న దిగంబరంగా ఉన్నటువంటి ఏం చెప్పాను? పొరలు తెరలు లేకపోవడం అని చెప్పాను. నువ్వు దేని వెనకాల దాక్కోవలసిన అవసరం లేకపోవడం, నీ లోపల ఉన్నదంతా నీ భార్యకి చూపించుకోగలగడం, నీ భార్య కూడా సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా, హాయిగా స్వేచ్ఛగా నీకు చెప్పాలి అనుకుంటున్నదంతా కూడా చెప్పేసేయడం. ఎంత అద్భుతమైనటువంటి విషయం తెలుసా? ఎవరికి చెప్పుకుంటే తెలియ, వాళ్ళ అమ్మ చెప్పుద్దా? వాళ్ళ అమ్మ లేదు. వాళ్ళ నాన్నకి చెప్పుద్దా? వాళ్ళ నాన్నకి అర్థం కాదు. పెళ్లి చేసిన వాళ్ళ అన్నయ్యకి చెప్పుకుంటుందా? వాళ్ళ అన్నయ్య కుటుంబంలో కష్టాలు ఆయన సరిపోతున్నాయి, ఆయన ఇంకా భారత్ నేను చెప్పుకోలేదు. ఎవరికి చెప్తుంది? ఇంకా ఆ దేవుడికి చెప్పుకోవచ్చుగా. దేవుడికి చెప్తుంది, కానీ తీర్చడానికి ఎవరిని పెట్టాడు? దేవుడు భర్తను పెట్టాడు. కనీసం వినడానికైనా సరే సమయం ఇవ్వాలిగా. సంభాషించుకోవడంలో భార్య భర్త ఎదుట దిగంబరంగా ఉంటుంది, భర్త భార్య ఎదుట దిగంబరంగా ఉంటాడు. ఏది ముసుగేసుకొని దాక్కోదు ఆమె.
దాక్కోవాల్సిన అవసరం లేదు. వారు సిగ్గులేరుగా గీయండి. వాళ్ళకి సిగ్గు లేదు. ఇవాళ అర్థం కాదు, సిగ్గుపడే పరిస్థితి లేదు. వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు. వాళ్ళు నా ప్రశ్న, నువ్వు భర్తవి, నీ భార్య నీ దగ్గర అంత స్వేచ్ఛగా మాట్లాడడానికి నువ్వు అవకాశం కల్పిస్తున్నావా లేదా? నువ్వు భార్యవి, నీ భర్తకి నీ దగ్గరకు వచ్చి మాట్లాడేటువంటి స్వేచ్ఛని, అవకాశాన్ని కల్పిస్తున్నావా లేదా? వింటున్నావా, వినడం లేదా? సమయాన్ని కేటాయిస్తున్నావా లేదా? ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నటువంటి రోజులు అన్నమాట. ఎవరిద్దరు? ఆదాము హవ్వలిద్దరు. ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్న రోజులు. చూడండి ఏం జరిగిందో. 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం. ఇద్దరు బాగున్న రోజుల్లో, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న రోజుల్లో కండిషన్ అన్నమాట ఇది. ఆదాము ఏం చేశాడు? అలా ఆలోచన చేసి ఓ పాట పాడాడు, ఒక రొమాంటిక్ గీతాన్ని ఆలోచించాడు అనమాట. నేను చెప్పానుగా, గబుక్కున చెట్టెక్కి ఒక కొమ్మని చెట్ల కోతిలాగా ఆలాడాడు. ఎందుకంటే ఆమెను చూసిన ఉద్రేకంలో, ఆనందంలో తన్మయత్వం చెందాడు. అందుకని సిగ్గుపడకుండా అబ్బా నువ్వు నేను ఒకటనన్నాడు. సంభాషణ. మీ ఇద్దరి మధ్యలో దాపరికం లేకపోతే, మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి లేకపోతే, మీరు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ సమయాన్ని గడిపితే అదే బ్యూటిఫుల్ రొమాన్స్. దానికోసం ప్రభాస్ అనుష్క అక్కర్లేదు, రామ్ చరణ్ జెనీలి అక్కర్లేదు, ఇంకా పేర్లు అలాంటి అలాగే ఎవరు అక్కర్లేదు. పాతకాలపు గుండం కథలు నా ఎన్టీ రామారావు, సావిత్రి, కేవీఓ పేర్లోని అవి ఎవరు అక్కర్లేదు. మీ ఇద్దరే హీరో హీరోయిన్లు. ఎప్పుడు మీ ఇద్దరు ఒకరితోటి ఒకరు దాపరికం లేకుండా సంభాషించుకుంటూ ఉంటే, దేవుని ప్రణాళికలో ఉంటే, 3వ అధ్యాయంలో సీన్ మారిపోయింది. 3వ అధ్యాయంలో వీళ్ళిద్దరి మధ్యలోకి 3వ వాడు వచ్చాడు. ఎవడు వాడు? నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? మీ ఆయన చెప్పాడే అనుకో, నన్నేంటివేనా? నువ్వు కూడా ఎంబీఏ చదివావు కదా. అమ్మ సారీ, ఓకే రాణి ఇంకోటి అన్నావు. నువ్వు కూడా ఎంసీఏ చదివావు కదా, నీకేమన్నా సిగ్గుండాలిగా? ఏం ఉపయోగం ఏమన్నా? ఉద్యోగాలు అడిగిపెట్టావు. మీ ఆయన ఏదో నిన్ను నమ్మబలికాడే అనుకో, నమ్మేటివే. అందుకు నిన్ను పిచ్చిదానికి సాడిస్తున్నాడు. మూడో వ్యక్తి అసలు మీ ఆయన, నాకు అనుమానం, పోయిన నెలలో 2 లక్షలు వచ్చినట్టుగా నాకు అనుమానం. నేను విన్నాను అక్కడక్కడ. నీకు 1 లక్ష వచ్చిందనే చెబుతున్నాడు. ఆ 1 లక్ష ఏం చేశాడు కనుక్కో, ఎందుకైనా వచ్చింది. ఆ సాయంత్రం ఎలా ఉంటుందో ఏంటి సీరియస్ కావాలంటే అని నాకు చెప్పేస్తున్నావా మొదలన్నమాట. అక్కడ కుటుంబంలోనికి 3వ వ్యక్తి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? కుటుంబంలోనికి 3వ వ్యక్తి వస్తే చూడండి, 7వ వచనంలో, 3వ అధ్యాయం 7వ వచనంలో నేను చదువుతున్నానమ్మా. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరు పాకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకుంది. నీకు నీ భార్యకి మధ్యలో 3వ వ్యక్తిని కనుక నువ్వు అలౌ చేసావంటే, ఒప్పుకున్నావంటే, అనుమతించావంటే, నువ్వు ఇంకా కవర్ చేసుకోవడం మొదలు పెడతావు. రహస్యం మెయింటైన్ చేయడం మొదలు పెడతావు. నీ భార్యకి తెలియని జీవితం నీ కుటుంబంలో మొదలవుతుంది. నీ భర్తకి తెలియని జీవితం నీ కుటుంబంలో మొదలవుతుంది. దొంగతనం లోపలికి వస్తుంది. ఇంకా చూడండి, ఇంకా ఏమంటారో చూస్తారా? 8వ వచనం
చల్లపొడును ఆదాము అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా దగ్గరికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కొనగా, నువ్వు దేవుడి దగ్గర నుంచి దాక్కోవడం మొదలు పెడతావు. భార్యతో భర్త, భర్తతోటి భార్య సరి అయినటువంటి రీతిలో సంభాషించుకోకపోతే, మాట్లాడుకోకపోతే, మీరు ఒకరికొకరు దూరంగా ఉండడానికి కవరప్ చేస్తారు, ముసుగులేసుకోవడం మొదలు పెడతారు. 2, దేవుని సన్నిధిలోనికి రావడానికి కూడా భయం వేసి దాక్కోవడం మొదలు పెడతారు. 3 చెప్తున్నాను, ఏమంటున్నాడు? 10వ వచనంలో దేవుడు పిలిస్తే అన్నాడంట, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుండి కనుక భయపడి దాక్కొంటిని. నిన్న కూడా చెప్పాను ఆల్రెడీ నేను. నీ జీవితంలోనికి కొత్తదిగా భయం పుట్టుకొస్తుంది, స్వేచ్ఛ పడుతుంది, నీకు సిగ్గు వస్తుంది, నువ్వు దాక్కోవడం మొదలు పెడతావు, నీకు భయం మొదలు పెడుతుంది, నీకు రహస్య జీవితం మొదలవుతుంది. ఎప్పుడో తెలుసా? దేవునితో నువ్వు సంభాషిస్తూ లేదా సంభాషించడం మర్చిపోయి నీ భార్యకి ఇవ్వాల్సిన సమయాన్ని, నీ భర్తకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా కాలం గడుపుతూ ఉంటే వేరే వాళ్ళు నీ జీవితాన్ని ప్రభావితం చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుంది మొదలు పెడుతుంది అంటే, చూసారా 11వ వచనంలో, నీవు దిగంబరిగా నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అంటే దేవుడు సింపుల్ ఏమడిగాడు అంటే, ఏం చేసావు? పాపం చేసావా అని అంటున్నాడు. నువ్వు పాపం చేసావా? నువ్వు దేవుడికి విరుద్ధంగా పాపం చెయ్యి, నీ భాగస్వామి విరుద్ధంగా పాపం చేస్తావు. నువ్వు దేవుడికి విరుద్ధంగా బతుకు, నీ భాగస్వామి విరుద్ధంగా బతుకుతావు. నువ్వు 2 విభిన్నం కాదు, 2 వేరు కాదు. నీ బ్రతుకు దేవుడి దగ్గర బాగుంది అని అంటే నీ భర్త దగ్గర నీ బతుకు బాగుంటుంది. నువ్వు దేవుడితో బాగా మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు నీ భార్యతో బాగా మాట్లాడతావు, నీ మాట్లాడడం కుదురుతుంది. చివరి ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, అప్పుడు ఏమంటాడంటే, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటే ఏమన్నా తెలుసా? ఇదిగో నువ్వు తెచ్చిపడేసావు చూడు, ఇదే అంటాడు అన్నమాట. అంతకుముందేమో నా ఎముకల్లో ఎముకలు, నా మాంసంలో మాంసం, ఆమె నడుము చుట్టూ చేసి ఆమె చేయబడి నెట్టిట ఊగాడు. ఇప్పుడు ఏమన్నాడంటే దేవుడిని నిందించడం మొదలుపెట్టాడు. ఎంత దొంగ పెళ్లి చేసావయ్యా నువ్వు నాకు. పెళ్లిళ్ళు పేర ఎక్కడ కనబడతాడు వెతుకుతాం అనమాట. మన మేనమామ, మన పెద్దనాన్నో, మన పెద్దమ్మ, మన మేనతో ఆ మ్యాచ్ తెచ్చిందనమాట. ఆమె పట్టుకుని నాలుగు ఫోన్ చేస్తాం, నీకు బుద్ధి లేక ఈ పెళ్లి చేసావు, నాకు బుద్ధి లేక నేను చేసుకున్నాను. గట్టిగా కేకలు పెడుతుంటాం, మన నాసుకుపేట మొత్తం కనపడేటట్టు. వాళ్ళని వీళ్ళని నిందించడం మొదలు పెడతాం. ఇదంతా కూడా దేనిలో భాగమో తెలుసా? సంభాషణలో భాగం. ఏం చేయాలి భార్యాభర్తలు ఇద్దరు? నేను టైం చూసుకుంటున్నాను. భార్యాభర్తలు ఇద్దరు ఏం చేయాలి అని అంటే, ఏం చేయాలి? కొంచెం రొమాంటిక్గా చెప్పండి. ఏమన్నా కొంచెం రొమాంటిక్గా చెప్పండి. భర్తతో మాట్లాడే రొమాంటిక్ విషయాలు ఏమైనా చెప్పండి. ఇక్కడ పిల్లలు ఎవరు లేరు, పెళ్లి కాని వాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. అందరూ పెళ్ళైన వాళ్ళే, సిగ్గుపడక్కర్లేదు. సిగ్గు లేకుండా చెప్పేసే, ఏం ఇబ్బంది లేదు. రొమాంటిక్గా మాట్లాడాలంటే కనుక భార్యతో ఆమెకు ఇష్టమైనట్టుగా మాట్లాడాలి. ఏమనొచ్చు? బ్రదర్ చప్పట్లు పడండి నేను ఒకసారి. మీ ఆవిడ ఎక్కడ? అమ్మా, ఈ చీరలో బాగున్నావు అన్న విషయం నీకు ఆయన చెప్పి ఎంతకాలం అయింది? ఈరోజు చెప్పారా? ఈరోజు చెప్పలేదంట. రోజు చెబుతున్నాడేమో. మాస్టర్ గారికి చాలా మంచి ఆలోచన వచ్చింది. ఏమో చెబుతామంటారా ఎప్పుడైనా? అమ్మా నువ్వు చూడు, ఇలా అంటే చెప్పడు అని, ఇలా అంటే చెబుతాడు అని చెప్పి నువ్వు ఏదో ఒకటి చెప్పు నాకు. మీ భార్యకి నచ్చేలా మాట్లాడండి.
పరమగీతం తీయండి ఒకసారి. భర్త భార్యతో మాట్లాడే మాటలు ఉన్నాయి. నేను ఇందాకే మళ్ళీ చదివాను. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయో అసలు పరమగీతంలో. ఒకటో అధ్యాయం 9వ వచనం. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. భార్యని పొగుడుతున్నాడు అనమాట. 11వ వచనంలో 2వ అధ్యాయం, నా ప్రియురాల సుందరవతి. నాయనో సుందరవతి. నాలుగో అధ్యాయం 9వ వచనం, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటే, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటే. అబ్బా, ఆమె ఎలా చూసిందో నాకు అర్థం కాలేదు. ఎవరైనా ఎప్పుడైనా అలా చూసారని చూడలేదు భర్త కంటి చూపుతో చంపేస్తానని చెప్పి మన సినిమా డైలాగ్. ఏమేం చేసింది తెలుసా? ఒక్క చూపుతో భర్తను గెలిచేసింది. ఆమెకేమో తనంటే తనకి చిన్న చూపు. నేను నల్లని దాన్ని, మొదట ధ్యానం ఉంటుందన్నమాట. నేను నల్లని దాన్ని అని చెప్పి నన్ను చిన్న చూపులు చూడద్దు మీరు. పాప ఎండలో తిరుగుతుంది అనమాట. ద్రాక్ష తోటల వెంబడి తిరుగుతూ ఉంటుంది. ఆ ఎండకి కమిలిపోయింది, నల్లబడింది అనమాట. మీరందరూ నన్ను చూసి ఎగతాళి చేయనక్కర్లేదు. అతనేమో ఎక్కడో సిటీలో ఉంటాడనమాట. రాజుగారి కొడుకు, ఆయనే రాజు. ఆయనకి ఎటు చూసినా సరే అందంగా తెల్లగా ఉండేటువంటి ఆడపిల్లలు. నేనేమో నల్లటి దాన్ని. ఆయన ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ ఎందుకు కళంకమేమీ లేదు. నీ భార్య నీ నుండి ఏం కోరుకుంటుందనంటే, నన్ను నా భర్త మెచ్చుకోవాలని కోరుకుంటుంది. నన్ను నా భర్త మెచ్చుకోవాలి. ఆమె డ్రెస్ చూసి మెచ్చుకోవాలో, లేకపోతే ఆమె పెట్టించిన టీ తాగి మెచ్చుకోవాలో, ఆమె చేసిన వంట తిని మెచ్చుకోవాలో, లేకపోతే ఆమె ఇల్లును చక్కగా అమర్చుకునే విధానం చూసి మెచ్చుకోవాలో, ఏదో ఒకటి నువ్వేం చేయాలంటే మెచ్చుకోవాలి ఆమె చూసి. ఎందుకో తెలుసా? ఎందుకోసమనంటే, మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో మాట్లాడడం చూడండి. ఆమె ఏమంటుంది తెలుసా? రెండవ అధ్యాయం, సారీ 5వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. 3వ లైన్ అన్నమాట. దానిలో, అతని మాట వినుటతోనే నా ప్రాణము సమస్యలేను. సమస్యలను అంటే అలసిపోయి పడిపోవడం, కుప్పకూలిపోవడం కాదు, తన్మయత్వం చెందిందనమాట. భర్త మాట వింటంటే, భర్త గొంతు వింటంటే ఈమెకి ప్రాణం లేచి వచ్చిందనమాట. ఇది భర్తలకి భార్యలకి అర్థం కావాల్సిన విషయం. భర్తకి ఏంటంటే, బజార్లో ఎవరైనా నువ్వు గొప్పోడి అన్న అనకపోయినా సరే, ఇంటి దగ్గర కనుక భార్య అసలు మా ఆయనండి అని పక్కన వాళ్ళకి ఏమైనా చెబుతున్నట్టుగా వింటే ఇలా నడుస్తాడు. ఇంకా ఎక్కడ లేని రొమ్ము తీసుకొచ్చుకొని ముందుకు విరిచి నడుస్తాడు. భర్త దేని మీద ఇష్టం చూపిస్తాడంటే, తాను విజయం సాధించాడు అన్నట్లుగా తన భార్య గమనించాలని కోరుకుంటాడు. ఏమండి, మీరు చెబితే మాత్రం అతను వెళ్ళి వింటాడండి అని అనండి, ఎవరేమైతే మాట్లాడాలి. ఇతనికి ఏంటంటే, తాను విజయం సాధించింది, ఏదో ఒకటి సాధించాను అని తన భార్య గుర్తిస్తే చాలా హాయిగా తృప్తిగా ఉంటుంది. భార్యకేమో నా భర్త నన్ను మెచ్చుకుంటే బాగుంది. ఇది మన లోపల మనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్. అందుకే ఆదాము పుట్టడమే తన భార్యని చూసి చూడగా ఏమన్నాడు తెలుసా? అన్నాడు, నువ్వు నేను ఒకటన్నా. ఒక పాట పాడాడు. దిస్ ఈస్ ట్రూ.
నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ భర్తతో సంభాషించకపోతే సాతాను వేరే వాళ్ళ ద్వారా మీ భర్తతో సంభాషిస్తారు. మీరు మీ భార్యలతో సంభాషించకపోతే సాతాను వేరే వాళ్ళ ద్వారా మీ భార్యతో సంభాషిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం. మీరు మాట్లాడుతున్నారా, మాట్లాడటం లేదా, వింటున్నారా, వింటం లేదా? నాకు మా బావగారికి ఆ రోజు ఆయనకి ఆరోగ్యం పూర్తిగా పోయి కొలాప్స్ అయిపోతారు. ఇక ఆ తర్వాత మళ్ళీ కళ్ళు తెరవలేదు. లాస్ట్ డే నేను ఆయనతో మాట్లాడిన మాటలు, కాలేజీలో మంచి ప్రోగ్రామ్ చేశాను, చాలా మంచి ప్రోగ్రామ్ చేశాను. ఆ కాలేజ్ ఆయన పెట్టిన కాలేజ్. ఆయన కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే లేచి తెల్లవారుజాము 4:30-5 గంటలకి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఆయనతో మాట్లాడడానికి చెప్పి వెళ్ళాను. ఆయన కూర్చుని టిఫిన్ చేస్తా ఉన్నాను అనమాట. చేస్తా నాతో చెప్తున్నారు, ఇదిగో చూడవా నువ్వు, నేను చాలా చిన్నోడిని, నేను ఆయన స్టూడెంట్ని, తర్వాత ఆయన నాకు బావ. ఆయన చెప్తున్న మాట్లాడమాట, లాస్ట్ మాటలు నాతో ఆయన మాట్లాడిన మాటలు, మన కాలేజీ పిల్లలకి అర్థం కాదు అని చెప్పి చేయటం మానేసేయద్దు. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ విషయాలు మనకు అర్థం అవుతాయి. అందుకని ఇలాంటి రకరకాలన్నీ చేస్తా ఉంది పిల్లల దగ్గర అని చెప్పారు. నేను ఎందుకు గుర్తు చేసిన ఈ విషయం చెప్తాను, నాకు మంచి మైండ్లో బాగా పని చేస్తా ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీ భార్యకి ఒక్క పూట కనుక నువ్వు చెప్పి అబ్బా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఊరుకుంటే, అమ్మో నేను చాలా చేశానని ఫీల్ అవ్వదు. అది అప్పటికే 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి నిలబడుతుంది. మళ్ళీ ఏం చేయమని, నువ్వంటే నాకు ఇష్టం చెప్పమని. నువ్వు విసుకోవడానికి వీల్లేదు. ఏం చేయాలి నువ్వు, ఎందుకేం చేయాలి? దేవుడు నీకు పెట్టిన పని, దేవుడు నీకు పెట్టిన పని. కుక్క పిల్లలు అట్లానే చేస్తాయండి. ఎంత ఘోరం అండి పాస్టర్ గారు. భార్యలు గమనించండి ఈ విషయాన్ని. పాస్టర్ గారు మిమ్మల్ని ఎవరితో పోలిచారో. ఆయన దేని గురించి మాట్లాడారంటే, ఇమోషనల్ నీడ్, భావోద్రేకపరమైనటువంటి అవసరం అది. స్త్రీని ఒక ఆయన దేంతో పోల్చాడంటే, మల్లెపతితో పోల్చాడు. మల్లె కంట పందిరేసి నీళ్లు చల్లుతూ ఉన్నారు. ఏమా, మల్లెకి పందిరేసి నీళ్లు చల్లాలంట. పందిరి సపోర్ట్ ఏమో నువ్వు, చల్లే నీళ్ళేమో నీ మాటలు. అప్పుడు చూసుకో నీ ఇల్లంతా కూడా మల్లెపూల వాసన. నేను జోక్గా చెప్పడం కాదు, నేను చెప్పే విషయాలు సరదాగా నవ్వుగా ఉన్నాయి, కానీ ప్రతి విషయం నిజం. నేను నా భార్యకి ఐ లవ్ యూ అని చెప్తాను. ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆ మాట చెప్పడానికి నాకు తలుచుకుంటే నా భార్య అంటుందన్నమాట, ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన వాడు రొమాంటిక్ అంటారు, నువ్వేంటి ఇంత తేడా అని అంటది. ఆంగ్ల సాహిత్యం చదివితే కనుక నవలలు, ప్రేమ కావ్యాలు, పద్యాలు, కవులు ఇవన్నీ ఉంటాయి, చాలా రొమాంటిక్గా ఉంటారంటారు, మీరేంటి ఎంత సొప్పగా ఉన్నారు చిచ్చి అని అంటుంది అనమాట నా భార్య. నా మేకప్ అది నేనేం చేయను. నేను బయటపడి నా భార్యకి ఐ లవ్ యూ అని చెప్పాలి అని అంటే ఎంత టైం పట్టిందో, చాలా కష్టపడ్డాను నేను. బట్ కానీ ఇప్పుడు ఎక్కడున్నా సరే ఐ లవ్ యూ చెప్పడం నాకు పెద్ద ఇబ్బంది లేదు. మా వాడికి చూస్తుంటాడు అన్నమాట, వాడికి చూస్తుంటాడు అన్నమాట, దూరం ఉంటాడు అనమాట, కానీ చూస్తుంటాడు. నేను చెబుతాను అనమాట ఐ లవ్ యూ శ్రీదేవి అని అంటాను అనమాట, ఐ లవ్ యూ టూ అని అంటుంది. అప్పుడు ఎందుకైనా సరే నా కొడుకు దగ్గర తీసుకుని ఐ లవ్ యూ అని అంటే వాడు చూస్తుంటాడు. నా మావాడికి చెబుతా ఉంటాం అనమాట, అరే ఐ లవ్ యూ చెప్పరా, నేర్చుకుని ఐ లవ్ యూ చెప్పమని చెప్పాను. మీరు ఐ లవ్ యూ చెప్పుకోలేకపోవచ్చు ఇంట్లో, కానీ ఏం చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టం, అది వ్యక్తం చేయాలి. దేవుడు
ఎలా మాట్లాడతాడు అని చెప్పి, ఎన్ని రకాలుగా మాట్లాడతాడని చెప్పి బైబిల్ చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు దేవుడు నానా సమయములలో నానా రకములుగా అంటే ఆయన పోలికలో చేయబడ్డాం కాబట్టి మనకు కూడా నానా సమయాల్లో నానా రకాలుగా మాట్లాడగలమన్నమాట. కొన్నిసార్లు నోటి మాటతో మాట్లాడతాం, కొన్నిసార్లు నోటి మాట లేకుండా మాట్లాడతాం. నాకు ఒక మేనల్లుడు అమెరికాలో చదువుకున్నాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి అమెరికాలోనే చదువుకుని అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్న ఒక ఇండియా అమ్మాయి పరిచయం అయింది. అక్కడ ఇద్దరు ప్రేమలో పడ్డారు. సరే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీడు చాలా తెలివైనడు, ఇంత పొడుగుంటాడు, తెల్లగా బలంగా ఉంటాడు, బ్రిలియంట్ ఫెలో అన్నాడు. వాడు చదవని పుస్తకం లేదు, వాడికి అర్థం కాని విషయం ఏమీ లేదు ప్రపంచంలో, అంత తెలివైనడు. కోపం కాకపోతే వాడికి అన్నాడు అనమాట. వాడి భార్య పక్కనే ఉంది. వాడి చేయి మీద ఊరికినే ఇలాంటిది అన్నమాట. ఊరికినే కార్య అంటే మీరేనా నిండు. వాడి చేతి మీద ఆ అమ్మాయి చెయ్యి అలా వేస్తే చాలు, బ్రదర్ ఉన్నట్లుగా ఖాళీ ఏం లేదు అక్కడ. వాళ్ళ అమెరికా వెళ్ళింది, మా అక్క అమెరికా వెళ్ళింది. ఒక 2 నెలలు 3 నెలలు ఉండి వచ్చింది. వాళ్ళిద్దరు ముందు సీట్స్లో ఆ అమ్మాయి డ్రైవ్ చేస్తే వీడు కూర్చోవడం, వీడు డ్రైవ్ చేస్తా ఉంటే ఆ అమ్మాయి కూర్చోవడం, ఈ వెనక సీట్లో అనమాట. అందుకని వాళ్ళిద్దరు చేసేది స్పష్టంగా కనబడతా ఉంటాయి అంట. సరే వచ్చి చెబుతుంది అనమాట. వీడు ఏదైనా కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నాడే నుంచి మధ్యలో ఇలాంటిదంట. ఇలా పొందదు, ఊరిని ఆ చెవి కూడా ఇట్లా అంటారు. అదే మాట ఆముంటాడంట. దేని గురించి మాట్లాడతాను తెలుసా? నీ భార్యతో సంభాషించేటప్పుడు, నీ భర్తతో సంభాషించేటప్పుడు మాటలే అవసరం లేదు. నువ్వు అలా అంటుకుంటే చాలు, నీ భర్తకి నీ తోడు అర్థం అవుతుంది. నీ భార్యకి నువ్వు తనతో ఉన్నావు అనే విషయం అర్థం అవుతుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరేమైనా పెద్ద పట్టించుకోరు, ఎవరు ఏమన్నా పట్టించుకోడు. ఎందుకని? నువ్వు పక్కనే ఉన్నావు, చెయ్యట్లా వేసావు, జస్ట్ అట్లా. పిల్లలకంట ఎవరు ఎత్తుకున్నా సరే ఏడుస్తూ ఉండే పిల్లలు వాళ్ళ అమ్మ ఎత్తుకుంటే కనుక ఆపేస్తారంట. ఏం తెలుసు వాళ్ళకి? స్పర్శ అర్థం అవుతుంది. భార్యకి భర్తకి కావాల్సింది కూడా స్పర్శ సంభాషణ కావాలి. ఫిజికల్ ఇంటిమసీ అంటాం దాన్ని. శారీరకమైన సాన్నిహిత్యం కావాలి. నువ్వు నీ భార్యకి ఆ విధమైనటువంటి సాన్నిహిత్యాన్ని ఇస్తున్నావా, ఇవ్వడం లేదా? నువ్వు నీ భర్తకి ఆ విధమైనటువంటి సాన్నిహిత్యాన్ని ఇస్తున్నావా, ఇవ్వడం లేదా? ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మాట్లాడవా? సాతాను రెడీగా ఉన్నాడు వేరే ఎవరికైనా సరే మాట్లాడించడానికి. జాగ్రత్త పడండి. భర్తని భార్య కోసం పెట్టాడు దేవుడు, భార్యని భర్త కోసం పెట్టాడు. సంభాషణ అనేటువంటిది దేవుడితో వీళ్ళిద్దరికీ ఉండాలి, సంభాషణ అనేటువంటిది వీళ్ళిద్దరి మధ్యలోనూ ఉండాలి, లేకుంటే నష్టం జరుగుతుంది. మీరు మనసులో నిర్ణయాలు తీసుకోవాలి. మీ భార్యకి మీరు ఇవ్వాల్సినటువంటి టైం ఇస్తున్నారో ఇవ్వడం లేదా? ఆమెతోటి మాట్లాడవలసిన రీతిలో మాట్లాడుతున్నారో లేదా? వినాల్సినవన్నీ, ఆమె చెప్పేవన్నీ వింటున్నారో లేదా? కొన్నిసార్లు మీరు పని మానుకుని తను మాట్లాడుతూ ఉంటే కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు శ్రీదేవి అంటది, నాకు కొంతకాలం నుంచి మీరు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాడు, మీరు నాతో సరిగా మాట్లాడటం లేదనిపిస్తున్నాడు. నేను ఎప్పటి సంగతి గత 15 ఏళ్ల క్రితం సంగతి చెప్పట్లా, 10 ఏళ్ల క్రితం సంగతి చెప్పట్లా, ఈ నెల ఈ వారం సంగతిలో మాట్లాడుతున్నాను నేను. ఆ వెలితి ఉంటుంది అనమాట స్త్రీలలో. నేను చెప్పే విషయాలు నా భర్త వినాలి, నా కోసం టైం కేటాయించాలి.
నేను చెప్పే విషయాలు నా భార్య వినాలి. నా భార్యకి చెప్పుకోవడానికి కుదరకపోతే నేను ఇంకా ఎవరికి చెప్పుకోలేను. ముగిస్తున్నాను నేను. మనకి సంభాషణ అనేది స్వాభావికంగా అవసరం. మనం సంభాషించడానికే తయారు చేయబడ్డాం. ఎందుకంటే మన పోలిక మన నాన్న పోలిక. మన నాన్న ఎవరు? దేవుడు. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనం వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి సంభాషించడానికి అలవాటు పడాలి. క్రమం తప్పకుండా జరగాలి. ప్రతిరోజు జరగాలి. ప్రతి పూట జరగాలి. ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. రెండవ రకమైనటువంటి సంభాషణ నీ జీవిత భాగస్వామితో. నేను అందుకనే ఇలా చూపిస్తున్నాను, మీకు అర్థమై ఉంటుంది. సిలువను చూపిస్తున్నాను నేను మీకు. సిలువను చూపించడం అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద వేలాడుతున్నప్పుడు పైన తండ్రితో మాట్లాడుతున్నాడు, పక్కనే ఉన్నటువంటి దొంగలతోటి మాట్లాడుతూ ఉన్నాడు, ఎదురుగా ఉన్నటువంటి తమ్ముడు తల్లితోటి మాట్లాడుతూ ఉన్నాడు. నీ సంభాషణ దేవునితో నిరంతరంగా కొనసాగాలి. నీ సంభాషణ నీ భాగస్వామితో నిరంతరంగా కొనసాగాలి. మనం సంభాషించడం ఆపేస్తే సాతానుడు వేరే వాళ్ళ ద్వారా, వేరే వాటి ద్వారా సంభాషించడం మొదలు పెడతాడు. మనంతట మనమే మన కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళం. వేరే వ్యక్తి కనుక మనం కాకుండా మూడో వ్యక్తి మన మధ్యలో జోక్యం చేసుకోవటం మొదలు పెడితే మన సంభాషణ అంతరించిపోయి నిందించుకోవటం మొదలు పెడుతుంది. ఏ విధంగా? ఇదిగో ఈ స్త్రీయే నన్ను ఇలా చేసింది అని చెప్పినటువంటి పద్ధతిలో మనం మన భార్యనో భర్తనో నిందించడం మొదలు పెడతాం. సిగ్గు, భయం, అవమానం, రహస్యం దాక్కోవటం, పొరలు తెరలు ఉసుగులేసుకోవడం. భార్యకి భర్త తనని మెచ్చుకోవాలి అని చెప్పి, అభినందించాలి అని చెప్పి కోరిక. భర్తకేమో తన భార్య తన విజయాలని గమనించాలి, గ్రహించాలి అని చెప్పి కోరిక. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. సాతానికి అవకాశం ఇవ్వద్దు. మీ భార్యతోటి క్రమం తప్పకుండా సమయాన్ని గడపండి. మీ భర్తతోటి క్రమం తప్పకుండా సమయాన్ని గడపండి. అది మాటల ద్వారా కావచ్చు, శారీరకమైనటువంటి దగ్గరతనం ద్వారా కావచ్చు. వాక్యం మనకి ఏం నేర్పిస్తుందో దాని ప్రకారం బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక ప్రశ్న, దేవునితో సంభాషిస్తున్నావా లేదా? దేవుని మాట వింటున్నావా లేదా? నువ్వు దేవుని మాట వినకపోతే సాతాను వచ్చి నీతో మాట్లాడతాడు. దానిలో ఏమి తేడా లేదు. నీ భార్య మాట వింటున్నావా, వింటాం లేదా? వినకపోతే సాతాను మళ్ళీ నీతో సంభాషిస్తాడు. దేవునితో నీ సంభాషణ బాగుంటే నీ భాగస్వామితో సంభాషణ బాగుంటుంది. నీ భర్త నీతో ఎక్కువసేపు మాట్లాడాలని కోరుకుంటున్నావా? వెళ్ళి దేవుడితో మాట్లాడు. నీ భర్త నీ దేవుడితో మాట్లాడాలని కోరుకో. నీ భార్య దేవుడితో ఎక్కువసేపు మాట్లాడటం మొదలుపెట్టిందంటే నీ భార్య నీతో మాట్లాడటం మొదలు పెడుతుంది. నువ్వు చెప్పేది వింటుంది. ఇదొకటే రహస్యం. భార్యాభర్తల మధ్యలో సంభాషణ లేకపోతే అది భార్యాభర్తల సంబంధం కానే కాదు. మాట కావచ్చు, శారీరకమైనటువంటి సాన్నిహిత్యం కావచ్చు. దేవుడిని ఒక్కటే అడగండి, ప్రభువా నీ లేఖనానుసారం, నీ వాక్యానుసారమైనటువంటి పద్ధతిలో నా భాగస్వామికి నాకు సంభాషణ కావాలి. మేమిద్దరిని మీతో అనుదినం సంభాషించాలి. కృపగల తండ్రి, ఈ మధ్యాహ్నం వేళ సంభాషించుకోవడం గురించి మేము మాట్లాడుకున్నాం. ప్రభువా మీరు మాకు నేర్పించిన ఈ విషయాలను బట్టి వందనాలు. ఎవరెవరైతే తమ హృదయాలను ఈ విషయాల గురించి తలపోస్తున్నారో, ఇంతవరకు సంభాషించడం గురించి శ్రద్ధగా తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నట్లయితే
ప్రభా వాళ్ళతో మీరు మాట్లాడాలని చెప్పి మేము నమ్ముతున్నాం. భర్తలకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవడం, భార్యలకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవడం, సంభాషించవలసిన పద్ధతిలో సంభాషించకపోవడం, దేవునితో సంభాషించవలసిన రీతిలో సంభాషించకపోవడం, విరుద్ధమైనటువంటి జీవితాలు జీవించడం. ప్రభా స్పృహ కలిగి బ్రతకడానికి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని మీరు సరిచేయండి. మీకు విరోధంగా పాపం చేస్తే మా భాగస్వామికి విరోధంగా మీరు పాపం చేస్తామని మాకు అర్థమవుతుంది. ఒక్క సంభాషణ ప్రభా ఎంత ఘోరమైనటువంటి తప్పిదానికి దారితీస్తుందో కూడా మాకు అర్థమవుతుంది. దేవునితో మాట్లాడకుండా, భర్తతో మాట్లాడకుండా అవ్వ సాతాను మాటలు వింది. మీతో మాట్లాడకుండా ఆదాము తన భార్య మాట విన్నాడు. ప్రభా ఎంత రాంగ్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్. ఈ తప్పుడు సంభాషణల వల్ల మానవ జాతి యావత్తు ఈ శాపానికి పాపానికి గురైపోయింది. ప్రభా మా సంభాషణకు ఉన్నటువంటి విలువ ఎలాంటిదో మేము అర్థం చేసుకుంటున్నాం. ఇవాళ నుండి మేము వాక్యానుసారమైన రీతిలో సంభాషించేలా సహాయం చేయండి. మా సమయాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.